వాయించుకున్న వారు బాలాజీ ఎస్టేట్ ట్రేడర్స్ కూడా ఉంటారు. ఒకటి పార్ట్నర్స్ బాల సుబ్బయ్య గారు ఒకరు, బివి సుబ్బయ్యరావు గారు ఒకరు. వాయించి ఇచ్చిన వారు జుమ్మాపేట అబ్దుల్ కరీం సాబ్ గారు. కుమారుడు మీరా మోహిద్దీన్ గారు రాసిచ్చారు. రాసిచ్చిండే వాళ్ళు అప్పట్లో 83లో రాసిచ్చిండేది. ఇప్పుడు ఆన్లైన్ లెక్కిండేది కింద చూడాలి. ఇది ఆన్లైన్ లెక్కించిండే పేరు అక్బర్ అప్పర్ చూడు అర్థాలు తెచ్చుకోవాలి. ఇదే ఉంది లాస్ట్ పేరు ఉంటుంది. ఈ రెండు పేర్లు కళ్ళు బాగా అన్సార్ బషీర్ పేరు ఎక్కింది. అప్పట్లో వేరే వాళ్ళు, వాళ్ళ భూమి నమ్మిన వాళ్ళు వేరే వాళ్ళు, భూమి కానోళ్ళని ఎక్కించిండేది ఇది. ఈ పరిస్థితి ఉండే. ఇది అన్సార్ బషీర్ అయింది. ఆన్లైన్లో తీసేయ మనం రికార్డులు ఏముండే చూపి మనం. ఇంకా 3 ఎకరాల కీలక ప్రయత్నం చేశారు. 2 ఆ రోజుల్లో అప్పట్లో అయింది. మహేశ్వర ఎస్టేట్ ఒకటి, బాలాజీ ఎస్టేట్ 2. చూడ నువ్వు కళ్ళు కనపడవు. అది నవంబర్ 20 ఎప్పుడు ఎక్కించిండే చూడు. 4/11/2025 ఎక్కించారు. 4/11/2025 అంటే ఎన్ని నెలలు అయింది? 4 నెలలు అయింది. లెక్కేసుకోండి. ఇంకా అంటే 1983లో బాలాజీ ఎస్టేట్ కొన్న తర్వాత వాళ్ళు ఎవరెవరైతే పేరు చెప్పినారో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత, అంటే 83 అంటే ఇప్పుడు 40 ఏళ్ళు పైన. నాకు రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేసారు, అమ్మేసారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఎవరు 10 పర్సెంట్ అయితే తెలియదు. మన నోటీస్కి వచ్చింది కాబట్టి అందరికి చెప్తా ఉన్నాను. ఆ బాలాజీ ఎస్టేట్ లోనే ఈ 3 ఎకరాల్ని మళ్ళా ఆన్లైన్ లోన అన్సర్ బషీర్కి ఎక్కించిన 4 నెలలు అయిందంటే ఇంక లెక్కేసుకోండి. ఎవరు ఎక్కించుంటారు ఏమనేది కూడా వారసత్వం కింద వచ్చింది. ఇది కూడా వారసత్వం కింద వచ్చిందని పెట్టినారు. మళ్ళీ ఇన్నేళ్ళు లేదు వారసత్వము, మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చాయనేది కావాలి కదా. ఇవి ఆదంలో జరుగుతుండే పరిస్థితులు. ఇంటిని వచ్చి దౌర్జన్యం చేసి బయటికి వెళ్తే కబ్జా అంటారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నీవేం చేస్తున్నావు? ఇడ ఆన్లైన్ లో ఎక్కించే పరిస్థితి చేస్తా ఉన్నావు. అంటే వాళ్ళు ఎందుకు నాకే అది మాకు వచ్చిందంటే, ఎవరైతే కొన్నారో వాళ్ళు నా దగ్గర వచ్చినారు. సార్ మేము అమ్ముతాం భూమి అని. దాని మీద ఎంక్వైరీ చేస్తే పేలింది ఇది. ఇన్నేళ్ళు లేని భూమి ఆదోన్లోన ఎంతమంది రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాదని నా దగ్గర వచ్చిందంటే ఇది ఏదో జరిగిందని చెప్పేసి ఉద్దేశంతోనే దాన్ని ఆరాధిస్తే ఇది బయటపడింది. ఎవరు అంటే మనోని ప్రేమేమే ఉంది. ఆ తహసీల్దార్ ఎవరు ఇప్పుడు సస్పెండ్ అయినాడు కదా, గతంలో సస్పెండ్ అయినాడు. మొన్న సస్పెండ్ అయింది ఇది ఎమ్మెల్యేరు కాదు, ఇప్పుడు వచ్చినోడు ఎమ్మెల్యేరు. ఆయన సస్పెండ్ అయిన ఆయన పేరు ఏమో ఉంది కదా, ఆయన పేరు రమేష్. సస్పెండ్ అయింది. అది ఆయన చెప్పింటే రికార్డు కూడా ఉంది. 10 లక్షలు నాకు ఇచ్చినారు, 20 లక్షలు తీసుకున్నానని చెప్పేసి. అంతే, రికార్డు దొరకంలే. రికార్డెడ్ గా తీసుకుపోయింది ఉంది. ఎమ్మెల్యే చెప్తే ఎక్కించినా నేను. ఇది పరిస్థితి. ఇంకా 3 ఎకరాలు రెడీగా ఉంది ఎక్కించే, ఆన్లైన్ ఎక్కించే. ఇంకా 3 ఎకరాలు జరగపాలి.
అది వాళ్ళు చేసే పనుల్ని మా మీద రుద్దుతారు వీళ్ళంతా కూడా. మాట్లాడేది తీరెట్లుంది, మాట్లాడేది ఎట్లున్నది, పద్ధతి ప్రకారంగా మాట్లాడుతున్నా. ఏమనంటే దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డి. ఆదోని ప్రజలకు తెలుసు నేను దుర్మార్గుడో సన్మార్గుడో అందరూ తెలుసు. ఏమనేది సమాధానం చెప్తే కరెక్ట్ మనిషి అని. రేపు దీన్ని ఆన్లైన్ లో తీసేస్తేనే వాళ్ళే వచ్చి చెప్తారు గట్టిగా ఇది ఏం జరిగిందని చెప్పేసి. వాళ్ళే చెప్తారు వచ్చి దీని మీద స్టేట్మెంట్ వచ్చి ఇస్తారు. ఆన్లైన్ లో తొలగించాలి వాళ్ళు. తర్వాత ఏ రా ఇట్లుంది అని వాడిని అడిగితే వాడు పత్తాలే నా దగ్గర రావడంలే, తీసుకుంటాను రా అంటే. అందరు కాసుకోవాలి టోల్ తీసేదాన్ని. అందరు కాసుకొని ఉంటారు, టోల్ తీస్తారేమో అని చెప్పేసి కాసుకొని ఉంటారు. నీవే సరిగా ఉంటే, నీవు సక్రమంగా ఉంటే కదా ముందు. నీవే సక్రమంగా లేవు, నీవు సక్రమంగా లేకుండా అందరు టోల్ తీసేది ఏముంది? అందరు కలిసి నేను టోల్ తీస్తారు. ఇప్పుడు నోరేనా దీనికి? మనుషుల మాదిరిగా మాట్లాడు, నువ్వు పశువుల మాదిరిగా చేయదు. తోలు తీస్తావు, నువ్వు తోలు తీస్తావు. నీ దమ్ము ఉంటే తోలుది, నీకు దమ్ము ధైర్యం ఉంది కదా, తోలుది. వాడు ఏమన్నా యువరాజు అనేవాడు వచ్చి 314 సర్వే నంబర్ గురించి మాట్లాడి వాడు ఏం మాట్లాడిపోయి దర్బార్లో సిగ్నల్ లేదు. ఇది మీతో కూడా ఉంటుంది, తీసి చూపించండి. అది ఉందా? అదే మళ్ళా వాడు పోయారు, వాడితే నాకు చేసేస్తారన్నాడు. ఉన్నాడు కంప్లైంట్ ఏం చెప్తా ఉన్నాడు, సాయి ప్రసాద్ విఆర్ఓ చేసినాడు సార్, విఆర్ఓ నిలిపెట్టినాడు అని. అంటే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలా ఏం కదా అని చెప్పేసి. ఒక విద్యావంతుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఏమనుకోయినావు? ఎమ్మెల్యే అంటే అదే ఇస్తాను ఎవరు చెప్తే ఇదే అనుకోయినావా? నువ్వు తోలు తీస్తాడు, అందరు తోలు తీస్తాడు. ఉండాల బుద్ధి జ్ఞానం ఉండాల, మాట్లాడదాం ఏదన్నా కూడా. నువ్వు చేసేవన్నీ తప్పుడు పని చేస్తున్నావు. ఆధార్ కార్డు మార్చినోడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆధార్ కార్డు మార్చినోడు ఏం చేసి కబ్జా చేస్తే 6 ఎకరాలు బతికున్న సంపి కబ్జా చేసి వాడు ఏం చేసి నువ్వు కాపాడుతేవాడిని. మీ వాళ్ళంతా పోయి లారీలు నిలబెడతా ఉంటాయి, వసూలు రాజాలు అయింది, పోయి జెండాలు పాతిరి. మా ఆయనలో ఎప్పుడైనా అయింది అట్లా? లారీలు నిలబెట్టేది కానీ, జెండాలు పాతేది కానీ, కబ్జాలు చేసేది కానీ. నువ్వు ఏమన్నా వాటి మీద యాక్షన్ తీసుకున్నావా నువ్వు? అసలుకి అది 6 ఎకరాలు విషయంలో 6 ఎకరాలు బతుకున్న సంస్థకి పోయి రిజిస్టర్ చేసుకుంటే కూడా నువ్వు వాడి మీద యాక్షన్ తీసుకోలే. నా అకౌంట్ అయితే ఇమ్మీడియట్ గా ఎవరున్నారు పట్టుకోరానని చెప్తుంది. నువ్వు భాగస్వామి అయినావు కాబట్టి నువ్వు మాట్లాడలేవు. రోజు ఏదన్నా నోరు భద్రం పెట్టుకొని మాట్లాడి నేర్చుకోను. చాతకాంతాన్ని అనుకోవద్దు, మంచితనాన్ని చాతకాంతాన్ని అనుకోవద్దు. ఏదన్నా కూడా ఆలోచించి పనిచేయాలి. రాజకీయం అంటే ఏమనుకుంటున్నావు? ఏమో 3 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒక్క కంప్లైంట్ చూపిమనండి. ఏదో ఆటోని పట్టుకొని మనం చేయని పనికి దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆటో పిల్లోడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు, ఎవరో చేసిన దానికి వాళ్ళ మీద కేసు పెట్టించామేమో.
రిమాండ్ పంపించిన వాళ్ళని ఏమనుకుంటున్నాను, మా వాళ్ళైనా కూడా తప్పు పని చేస్తే రిమాండ్ పంపించిన వాళ్ళని ఇప్పటికీ కేసు నడుస్తా ఉంది. అది ఆ పిల్లోడే చెప్పినాడు అందరికేం సంబంధం లేదని చెప్పేసి. రవి నా ప్రాణ స్నేహితుడు కొడుకు, వాడు మా అందరికి ప్రాణ స్నేహితుడు ఆయన, రామాయణ గారు. అదొక్క సాకం పట్టుకొని ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటాం. నీవు కానీ కృష్ణమ్మ గారు ఏదో ఎమ్మెల్యే కదా, నీకు అవకాశం ప్రజలు ఇచ్చారు, పాస్ చేయి, పని చేసుకో. నువ్వు 30 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే, మరి మీకు బతుకుతాం లేదు మాకు తెలియదు. 30 ఏళ్ళు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, 30 ఏళ్ళు బతుకుతావనేది. అప్పుడే ఇంకో సీట్ వెతుక్కుంటా ఉంటావు. నీకు ఆదోళన నిలబడే పరిస్థితి ఉంటుంది. ఏదో కూటమిలో కాబట్టి వచ్చేది నీకు. కూటమే లేకపోతే నీకు సీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నీకు తెలుసు బాగా, అది నీకు బాగా తెలుసు. వాళ్ళంతా కలిసి కట్టుగా బాగా పనిచేశారు కాబట్టి గెలిచారని మేము అనుకుంటున్నాం. నీ కుతంత్రాలన్నీ మాకు తెలుసు. పరకాల ప్రభాకర్ రావు చెప్పారు కదా ఏ విధంగా జరిగింది ఇదని కూడా. రాష్ట్రంలో కేంద్ర మంత్రి భర్తే చెప్పినారు డైరెక్ట్ గా. ఆయన మొదట ఆయన క్యాబినెట్ లోనే ఆయన ఒక మంచి పోస్ట్ ఇచ్చి పెట్టిండే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తే ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. చీఫ్ అడ్వైజర్ గా, సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఆ విధంగా ఎమ్మెల్యే కాబట్టి ఆదరణ ప్రజల ద్వారా ఎమ్మెల్యే కాలేదు. ఏదో ప్రజా దర్బార్లో కూర్చుంటే ఏదో గొప్పగా నువ్వు చేసుకున్నట్లుగా అంత ప్రజలు మెచ్చుకుంటున్నారు. నువ్వు రోజు దాంట్లో కనపడాలి, ఎందుకంటే నీకు ఒక అది ప్యాషన్. రోజు కనపడదా అంటే ఎంతో కష్టపడతాడు ఎమ్మెల్యే అనే పరిస్థితి రావాలని చెప్పేసి ఉద్దేశంతో నటన చేస్తా ఉన్నా కానీ బాధ్యతగా చేయడం లేదు. ఏదన్నా ఆలోచించాలి. ఏందనుకుంటారు రాజకీయం అంటే ఇష్టాలు మాట్లాడేనుకుంటున్నావా? మాటలు వస్తాయి మాట్లాడేవి. మేము చెప్తా కదా, ఈ దమ్ము ఉంటే పిలిపించుకోరాడు. 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది. అది లేఅవుట్ అయిపోయింది. అది అందరూ కూడా కుండ ప్రకారంగా కట్టారు దాన్ని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, చాలా చోట్ల స్థలాలు అట్లే ఉంటాయి. ఇంకా 3 ఎకరాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కియాలని చెప్పేసి. ఇంకా 3 ఎకరాలు ఇదే కాదని చెప్పేసి మహేశ్వర ఎస్టేట్ లో కూడా 3 ఎకరాలు ఎక్కియాలని చూస్తా ఉన్నారు. దోపిడీలు చేసేది మీరు. నేను నీతి నిజాయితీ ఉంటే దీన్ని ఒక్కటే ఆన్లైన్ లో తీపి నీవేమనేది బయటకు వస్తుంది. బయటకు అది వాడు యువరాజు కూడా చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? సార్ మీరు ఈగే చెప్పిన మీ నోటీస్ తెచ్చా అన్నాడు. అది ఏమీ లేదు. అది ఆ 314 అనే సర్వే నంబర్ లో ఏమీ లేదు. అంత కరెక్ట్ గానే ఉంది. అయినా నీ దృష్టికి వచ్చింది. నువ్వు కూడా పోయి ఆ మధ్యలో ఏమంటారు చూడే అట్లా నువ్వు మధ్యలో అతిథి అయిపోయా. ఎవరు తాగద్దండి మధ్యలో. అట్లా నువ్వు పోయేది అట్లా పోయి చూసుకొచ్చేస్తే వాళ్ళప్పుడే నీకు సిగ్నల్ అవన్నీ. నువ్వు పోయినావంటే సిగ్నల్ అది. ఇది అందరూ తెలుసు, నేనే కాదు అందరూ తెలుసు. ఇన్నాళ్ళు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ మేము పోలే. ఎవరు మా దగ్గర నిర్ణయం తెలిసిందని రాలే. వచ్చిన వాళ్ళు కూడా అన్ని చూసాం మేము. రికార్డెడ్ గా చూసిన పరిస్థితి ఉంది. ఉందా లేదా అని చెప్పేసి డిపార్ట్మెంట్ పెట్టుకొని పనిచేస్తాం.
సమస్యలు ఉన్నప్పుడు విచారించాల. ప్రజా దర్బార్లో వచ్చింటారు మీద విచారించాల. ఏదన్నా మాట్లాడితే గొప్ప అనుకోయినా మమ్మల్ని అయినా సంస్కారం కాబట్టి మీ తాత గురించి మాట్లాడలే. ఈ పరిష్కారం చేయాలనుకుంటే అంత ఈజీగా అనుకుంటున్నావా? దేశమంతా ఇదే ఉంది, మన ఆందోళనే కాదు, రాష్ట్రం అంతా ఇదే ఉంది. గమనించుకోకుండా ఇష్టానుసారంగా దుర్మార్గుడు సాయి ప్రసాద్ నీకంటే దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోరు. నువ్వు నటన చేస్తున్నా నాకే అర్థమైపోయింది. నువ్వు నటన చేస్తున్నావు అని చెప్పేసి నాకే అర్థమైంది. రాజకీయమైన నటన అది. ఏదో ఇట్లా కట్టి పట్టుకుపోతే సానుభూతి వస్తుంది అనే ఆలోచన తప్పితే ప్రజలు మెచ్చుకుంటారు. ఎంతో పని చేస్తున్నట్లుగా నటన చేస్తాను, మాకు రాదని. ఏదన్నా కూడా తెలుసుకొని మాట్లాడి నేర్చుకోవాలని చెప్పేసి నువ్వు మాట్లాడితే చెప్తాను. బంతి ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా వస్తుంది. ఎవడన్నా రాని ఏదో చెప్తాడు. ఏమిలే వాడు ఎవడో ఎమీనూరు చెప్పారు, ఎమీనూరు చెప్పేసి అదేదో ఎస్టేట్ ఉందని చెప్పేసి అప్పట్లోనూ మీదే అది త్రిపుల్ ఫోర్ కాదు, అది మీ వాజ్బాబు కమ్మింది. త్రిపుల్ ఫోర్ లో వాజ్బాబు కమ్మింది, అది ఎమీనూరు వాజ్బాబు కమ్మింది. రికార్డెడ్ గా ఉండే పరిస్థితిలో వాడు ఎవడో వచ్చి చెప్తే ఇవన్నీ నిజాలు ఉన్నాయా? 430 ఎవరన్నా కానీ నేను చెప్పేది నువ్వేమన్నా డిపార్ట్మెంట్ అడిగా ఇమ్మీడియట్ గా వ్యక్తిగతంగా మాట్లాడుతావు. నువ్వు ఏదున్నా నువ్వు ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేసేది నేర్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తావు.